ఈరోజు అయితే ఎవరి గురించి మాట్లాడబోతున్నారు? దేవులపల్లి గారు మీకు నాకు గాడ్ ఫాదర్ దేవులపల్లి గారు. సన్నిహితులు కదా? సన్నిహితులు కాదు, నేను ఆయన శిష్యుణ్ణి. అవును. ఓకే ఓకే. మెడ్రాసులో అడుగుపెట్టిన తర్వాత నాకు లభించినటువంటి గొప్ప వరం ఏంటంటే మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో పరిచయం అవ్వటం. అప్పటికి తీసుకెళ్ళిన డబ్బులు ఖర్చు పెట్టుకుని తినటమే తప్పిస్తే తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఏం చేయాలి, ఎక్కడ చేరాలి, ఎందులో చేరాలి, ఎలా రూపాయి సంపాదించాలి, ఎలా ఇండస్ట్రీలో నిలబడాలి, నిలదొక్కుకోవాలి అనేటటువంటి ఆలోచనతో సతమతం అవుతున్న రోజుల్లో మెడ్రాస్లో, అప్పుడు మెడ్రాస్ అనేవాళ్ళు, మెడ్రాస్లో వాణి మహల్ దగ్గర ఒక ధవళ కాంతులతో ఒక మూర్తి అలాగ ప్రత్యక్షమయ్యాడు. తెల్లని పంచ, తెల్లని వస్త్రం, అసలు మనిషి తెల్లని జుత్తు, ఉంగరాల జుత్తు, తర్వాత ధవళకాంతులు అన్నాను కదా, ఒక దేవదూత దిగి వచ్చినట్టు ఆయన రూపం నాకు కనిపించింది. అది చూసి ఒక్కసారి స్టన్ అయిపోయాను. శ్రీకాకుళంలో ఉండేటప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసిన రోజులు. అటువంటి అద్భుతమైనటువంటి పాటలు. ఇక్కడ మరొక విషయం చెప్పండి. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ప్రతి పాట ఒక ఆణిముత్యం. ఏ కవైనా ఒక అల్లరి పాటో ఒక చిల్లర పాటో రాసి ఉండవచ్చు, కానీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ప్రతి పాట, మల్లీశ్వర్లో చిన్నపిల్లల మీద రాసిన పాట కూడా చాలా అద్భుతంగా, చాలా గొప్పగా రాసినటువంటి మహాకవి దేవులపల్లి కృష్ణ. ఇది మల్లెల వేళయని వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అంటాడు. అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఒక క్యారెక్టర్, ఇఫ్ ఐ రిమెంబర్ వెల్, రమాప్రభ అనుకుంటా. సో ఆవిడ తన శీలాన్ని అనుకోకుండా అర్పించడం జరుగుతుంది ఒకరికి. అందుకోసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని చాలా సంస్కారయుతంగా కోయిల మీద పెట్టి చెప్పాడు అటువంటి మహాకవి. ఆయన గొప్ప కవిత్వం గురించి వేరే చెప్పుకుందాం. ఇక్కడ కృష్ణశాస్త్రి గారింటికి అందరూ వస్తారండి. భానుమతి వచ్చేది, విజయ నిర్మల్ వచ్చేది, జమున వచ్చేది, తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చేవాళ్ళు, శ్రీశ్రీ, ఆరుద్ర, డివి నరస అందరూ వచ్చేవాళ్ళు. హీరోయిన్స్ కూడా వచ్చేవాళ్ళు. వచ్చి కాళ్ళకి నమస్కారం పెట్టి కాసేపు ఆయనతో ముచ్చటించి వెళ్ళేవాళ్ళు. ఆయన పక్కనే ఒక చిన్న మోడ వేసుకుని నేను కూర్చునేవాడిని. సో వాళ్ళు వచ్చి ఈయన కాళ్ళకి నమస్కారం పెట్టి ఈయనతో మాట్లాడుతుంటే ఆ వినోదం అంతా, ఆ సంభాషణ అంతా బాగా ఎంజాయ్ చేసేవాడిని నేను. ఒకరోజు మీలాగా ఒక ఆయన, అంటే వయసుతో చెప్తున్నా, ఒక ఆయన భార్య, ఇద్దరు పిల్లల్ని, ఇద్దరు అబ్బాయిని వెంట పెట్టుకుని వచ్చారండి. వెంట పెట్టుకుని వచ్చి, శాస్త్రి గారు నమస్కారం అండి, నా భార్య అండి అని భార్యని పేరు పెట్టి పరిచయం చేసి, వాళ్ళు ఇద్దరు అబ్బాయిలు చూపించి, పెద్ద అబ్బాయిని చూపించి, సార్ దిస్ ఈజ్ మై ఫస్ట్ మిస్టేక్. రెండో అబ్బాయిని చూపించి, సార్ దిస్ ఈజ్ మై సెకండ్ మిస్టేక్ అని అన్నాడు. అనేసరికి ఏంటి ఇలా అంటున్నాడు అని చూస్తున్నాను నేను. సరే, శాస్త్రి గారేమో ఆయన అప్పటికే వాయిస్ పోయింది, వోకల్ కార్డ్స్ తీసేశారు, స్క్రిప్ట్ ప్యాడ్ మీద రాసేవాడు అనమాట. ఆయన వచ్చిన ఆయన ఏమన్నాడు, దిస్ ఈజ్ మై ఫస్ట్ మిస్టేక్, దిస్ ఈజ్ మై సెకండ్ మిస్టేక్ అన్నాడు కదా. ఈయన రాశాడు, ఏమని రాశాడు, డోంట్ కమిట్ మిస్టేక్స్ అవుట్ సైడ్ అని అన్నాడు. డోంట్ కమిట్ మిస్టేక్స్ అవుట్ సైడ్ అని అన్నాడు. ఆయనకి అర్థం అవటానికి ఒక లిప్తకాలం పట్టినా చాలా నవ్వుకున్నాడు, చాలా ఎంజాయ్ చేశాడు. ఆ భార్య కూడా నవ్వుకుంది. చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది. సరే, వాళ్ళతో పాటు నేను కూడా నవ్వాను. ఆ విధంగా ఒక కవి చమత్కారం అంత అద్భుతంగా ఉంటుంది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి.